పెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగుతడ. ఈరోజు రక్షాబంధన్ పొద్దున కట్టాలనుకుంటే రాత్రి వరకు మా మమ్మీ వచ్చేటట్టు చేసింది. ఏం చేయాలి? నేను కాదు కారణం, వాడు లేడు, వాడు ఊరేళ్ళు వచ్చిండు కదా. నీదే, నాది కాదు. పొద్దున కట్టాలనుకున్నాం. సరే ఇప్పుడు రాఖీ కడతాం. సరే మా తమ్ముని దగ్గరికి అయితే వచ్చినాం మేము. అక్క తమ్ముని దగ్గరికి రావాలి కదా, అందుకే తమ్ముని దగ్గరికి వచ్చేసాం రాఖీ కట్టడానికి. సో ఇప్పుడు కట్టేస్తున్నాం. ఇవే రాఖీస్ కట్టేస్తున్నాం. ఇప్పుడు మా మమ్మీ అయితే వాళ్ళ తమ్ముడికి కుంకుమ పెడుతుంది. అంటే రాఖీకి ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు కదా కుంకుమ, అలాగే. లేకపోతే ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు కాదు, సాంప్రదాయం పెట్టాలన్నట్టు. స్వీట్లు ఇప్పుడు డైటింగ్ లో ఉన్నాం. కాబట్టి ఎక్కువ స్వీట్లు లేవు అన్నట్టు. ఇక మేము డైటింగ్ ఉన్నాం కదా, మా తమ్ముడు కూడా డైటింగ్ అన్నట్టు, అందుకే వాడు కూడా స్వీట్లు ఎక్కువ తెలియలేదు. ఆల్రెడీ పావు కిలో తీసుకొస్తే ఆల్రెడీ కొన్ని తినేసినాం. అందుకే ఇంకో కొన్ని మాత్రమే పట్టుకొచ్చినాం. సరే కూడా. సో ఈ రాఖీలు, ఇది ఒకటి మా చెల్లి, ఇది ఒకటి నేను కట్టడానికి. మా చెల్లి బెంగళూరులో ఉంటది. సో అది దాని తరపున అది పంపించింది. బెంగళూరు అని చెప్పినా కదా. సో బెంగళూరులో ఉన్నది, దాని బదులు ఇది అన్నట్టు. ఇది నేను నెక్స్ట్ టైం వెండి కొందాం. నెక్స్ట్ టైం వెండి కొనడానికి ట్రై చేస్తా. వెండి తీసా ఈసారి ట్రై చేస్తా వెండి, కానీ కాస్ట్ ఎక్కువ చెప్పిండు వాడు. మరి థౌజండ్స్ లో చెప్పిండు, అందుకే మంచి మనసుతోనే మొత్తం తినేసాయి. సో ఏదో ఒకటి అట్లా కొనాలని కొన్నాం. మరి మా తమ్ముడు కట్టినాక మా మద్దలు కూడా కట్టాలి కదా, అందుకే మా మద్దలకి చిన్న రాఖీ మా మద్దలకి జస్ట్ ఫార్మాలిటీకి చిన్న రాఖీ కొన్నాను. కట్టడం మంచి దాంతోనే, అంటే మంచి దాంతో కాదా. మా స్వాతి కూడా పెట్టాలి కదా స్వీట్, అందుకే హ్యాపీ రక్షాబంధన్ స్వాతి. సో ఒక రాఖీ కడితేనే బాగుంటది కదా, అందుకే మా తమ్మునికి మా తరఫున చిన్న గిఫ్ట్. మా తమ్ముడు గారు ముందు మీకే చూపిస్తున్నా. బుద్ధ, అది కూడా బుద్ధనేనా? ఇది కూడా బుద్ధ అయిపోయిందా? సో ఈ తమ్ముడికి గిఫ్ట్ అన్నట్టు, చిన్న గిఫ్ట్ అన్నట్టు. నేను తోక చిన్నగా ఎక్కడో ఇదే, అది ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆల్రెడీ చిన్నగా పోయింది. అది ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. చిన్న ముక్కు ఊడిపోయింది. ఇది ఎక్కడ ఊడిపోయిందో తెలుస్తలేదు. మరి దీని వెనకాల ముందట తెలుస్తలేదు. దీనికోసం మళ్ళీ వాపస్ ఈ చెట్టు అంటావా? మేబీ ఏమో చిన్న ముక్క కోసం మళ్ళీ ఆ చిన్న ముక్క కోసం మళ్ళీ వాపస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని అందుకే తీసుకోలే. అందుకే జాగ్రత్త వీళ్ళకి పట్టుకున్నా కింద పడితే పగులుతుంది. అందుకే ఓకే. సో మా తమ్మునికి చిన్న గిఫ్ట్ అన్నట్టు, చిన్న గిఫ్ట్. ఇది మా చెల్లి బదులు నువ్వు కడతావా నేను కట్టనా? మా నాన్నకి ఫస్ట్ కడతాను కదా. అయితే మా చెల్లి చైతు నీ తరఫున కడుతున్నా, చూసుకో నువ్వు. అది బెంగళూరు నుంచి రాలేక ఫీల్ అవుతుంది, అందుకే దానికోసం నేను కడుతున్నా. సో మేము ఎప్పుడు కట్టినా, అది కట్టినా నేను కట్టినా ఇద్దరం ఒకటేసారి ఇద్దరం కడతాం అనమాట. అయ్యో మన హ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని పెద్ద తీసుకున్నా. అన్న మరి మీ అన్నలకు కట్టడానికి పోవా నువ్వు? ఇక్కడ ఉన్నావు. నేను పోతా అంటే నువ్వు పంపిస్తావా? ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం. మరి పంపించినా మీ అన్నలకి? పంపించింది పొద్దున లేవంగానే ఫస్ట్ ఫోన్ చేసింది వాళ్ళకి, వీడియో కాల్. ప్రాబ్లం ఏంటి? సేమ్ ప్రాబ్లం, బట్ ఈసారి ఓకే. బక్కేయండి వీడు కొంచెం. ఇది పెద్ద అక్కన కాబట్టి పెద్దగా ఉన్నది, ఇది చిన్న అక్క కాబట్టి చిన్నగా ఉన్నది అన్నట్టు. మొత్తానికి అయితే రాఖీలు అయితే కట్టేసినాం. మళ్ళీ చెల్లి తరఫున స్వీట్ పెట్టాలి కదా. చైతన్య స్వీట్ వద్దంటున్నాడు. సరే వద్దంటున్నాడు. ఎవ్రీ ఇయర్ ఇలాగే కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకు కూడా వన్స్ అగైన్ రక్షాబంధన్.
నేను రాఖీ కడుతున్నా. వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీకి వాళ్ళ అక్క కట్టాలి కదా, నువ్వెందుకు కొడుతున్నావు? అంటే తరపున బదరు అంటే మరి వాళ్ళ అక్క తరపున ఒకటి గిఫ్ట్ ఇస్తారా? రక్షణ ఉంటారని. రాఖీ అంటే ఏంటి బుజ్జులు? అసలు రాఖీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరు రక్షిస్తారో వాళ్ళకి కట్టాలి. సో మనల్ని ఎవరు రక్షిస్తారో సో అంటే ఎవరికైనా కట్టొచ్చు అట్లా అంటే రక్షించే వారికి, అది ఫ్రెండ్ కావచ్చు, డాడీ కావచ్చు, మామ కావచ్చు, ఎవరైతే నీకు రక్షిస్తా అనుకుంటారో వాళ్ళు ఎవరికైనా, అన్న తమ్ముడు ఎవరికైనా అట్లా ఫాదర్. ఒకప్పుడు 3-4 పిండి ముద్దలను రెడీగా తినే మనుషులు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మా అమ్మకి ఇప్పుడు ఒక చిన్న ముద్దగా భయపడుతున్నారు. దానికి గల రీజన్ ఏంటి అంటున్నారు బుజ్జులు? ఒకప్పుడు 3-4 స్వీట్ తినే మనుషులు ఇప్పుడు ఎందుకు చిన్న స్వీట్ కి భయపడుతున్నారు? ఎందుకలా? డైట్ ఒకప్పుడు లేని డైట్ ఇప్పుడు ఎలా వచ్చింది? రక్షిస్తారు కాబట్టి అంటే నాన్న తర్వాత నెక్స్ట్ ఎవరు నేను రక్షించేది మామడే. నాన్న సెకండ్ ప్లేస్ మళ్ళీ మామ కూడా రైట్ అంటారా? చాలా చాలా ఎక్కువైపోయింది. పిండి ముద్ర కనిపిస్తుంది ఎక్కువ. అట్లా ఉండదు. ఇంతమంది ఏమన్నావు రక్షించే వాళ్ళు అన్నావు కదా, సో అత్తకు రక్షిస్తూ కూడా కడుతుంది. ఎవరా జెండర్ తో ఏం సంబంధం ఉండదు, ఎవరికైనా కట్టుకోవచ్చు. నువ్వు చెవులో పెట్టుకో, నేను చెవులో పెట్టుకోవాలి. ఏం కాదు సాత్విక కింద కొడుతున్నారు. మీకేమవుతుంటాను ప్రొటెక్ట్ చేస్తే నమ్మకంతో కడుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్ లో పిల్లలు అలా లేరని, నువ్వు అలా ఉంటావని నమ్మకంతో కడుతుందమ్మా. సో నువ్వు ఆ నమ్మకాన్ని నెరవేరుస్తావని అందరం అనుకుంటున్నాం. మరి లేదంటే ఆ పిండి ముద్ద పెట్టవు ఇంకోసారి. నేను మా తమ్ముడు అయితే గిఫ్ట్ ఇస్తాడు, కానీ గిఫ్ట్ ఏం వద్దులేరా నాకు. గిఫ్ట్ ఏం లేదు, అందుకే ఏదో అట్లా చిన్న తమ్ముడు ఇస్తున్నాడు. సో నిండు నూరేలు హ్యాపీగా ఎప్పుడు ముందు పెట్టి ఇద్దరు ఇది ఎందుకద్దు కలకలలాడుతూ ఇలాగే అందరం కలిసి ఉండాలి. ఇప్పుడు కొత్త వచ్చాయంటే ఈ మధ్య మధ్యలో అన్నట్టు మరి ఎప్పుడు కనబడలేదు. ఒక్కసారి వచ్చి పోమ మెరుపుదిగా అన్నట్టు ఈ మధ్య ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు మా మధ్యలకి కొంచెం వీడియోస్ అంటే ఇష్టం లేదు, అందుకే రాదు. బట్ ఈ మధ్య ట్రై చేస్తున్నాం. సో మా మధ్యలో వాళ్ళ పెళ్ళైన కాంచి మా హస్బెండ్ కడుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు మిస్ కాలేదు కట్టడం అయితే. ఎప్పుడు మిస్ కాలేదు. సో ఇక్కడ మళ్ళీ రక్షణ కోసం వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. ఏ కస్టమర్స్ అసలు సాత్విక్ అవసరం లేదు. సాత్విక్ అవసరం లేదు కానీ మీ ఇంతకుముందు విన్నాం కదా మమ్మీ ఇంకోసారి కొనియమన్నది ఇంకా 1 year వరకు. అందుకని ఓన్లీ రక్షిస్తే అలా అన్నది. సో అత్త వాళ్ళ కోడలికి గిఫ్ట్ ఇస్తే తను ఎంజాయ్ చేస్తుంది. మరి ఇక్కడ చెల్లికి వాళ్ళ అన్నయ్య కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఓపెన్ చేసి చూపించు చిన్న ఇప్పట్ల. ఓకే కుమారస్వామి అయితేనే. కుమారస్వామి సుబ్రహ్మణ్యం ఒకటేనా? సో మేము ఏంటంటే మా బామ్మర్ దగ్గరకు వచ్చినాం. వాడు వరంగల్లో ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండు. ఇంత సాయంత్రం వరకు వచ్చిండు. సరే అని వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇప్పుడే ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఏది మన రాఖీ కట్టుడు, ఆ చెల్లె నాకు కట్టింది. ఇక వాళ్ళ అక్క ఉంటాడు కదా, వాళ్ళ అక్క అంటే మా మిస్సెస్ వచ్చేసి వాళ్ళ తమ్మునికి కట్టింది. నా బిడ్డ నాకు కట్టింది, మా అక్కొంతుకు.
ప్లస్ మా పాపంతో కూడా నాకు కట్టింది. ఇదంతా ముగించుకునేటలకు అరౌండ్ 4-8 అయింది. అంటే లేట్ ప్రాసెసే, ముందే కట్టుకోవాలి. కానీ మాకున్న కన్వీనియన్స్ ప్రకారం అయితే మేము ఇప్పుడే చేసుకున్నాం. పొద్దున వండుకొని తినేసాం, ఇప్పుడైతే టీ తాగి వచ్చేసినాం. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ మేము డైట్లో ఉన్నాం. జస్ట్ మేము ఇప్పుడు సాయంత్రం మా బామ్మర్ దగ్గర వచ్చినందుకు ఉప్మా చేస్తాండి ఇట్లా స్పెషల్. ఎందుకంటే అది కూడా చూద్దాం మనం డైట్. ఎందుకంటే స్పెషల్ ఉండు మనకు ఇవ్వాలా, మేమే తింటలేం మరి. ఎందుకంటే డ్రమ్ములు అవుతాం కాబట్టి తింటలేం అన్నట్టు. అది సరే, ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ అంటే ఏమన్నా నార్మల్గా ఉప్మా అందరికీ తెలుసు, కాకుండా మా సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మీరు కూడా చూసేటట్టు ఒకసారి చూసి మేమేం చేస్తానో మా బ్లాగ్ చూసుకోండి ఇవాళ. ఎందుకంటే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ. ఓకేనా? రైట్, చూద్దాం. అదే టైం పడుతుంది. అది ఒకప్పుడు అయిపోయింది. ఒక 2 నిమిషాలు పడుతుంది. అది అంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కాకుండా పైన జీడిపప్పు అది కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వేసి జీడిపప్పు ఉప్మా అంటారు. అది జీడిపప్పు అయితే జీడిపప్పు ఉప్మా అంటే అదే నెక్స్ట్ చూపిస్తాం. క్యారెట్లు వేసుకోవచ్చు, అది మన ఫ్లేవర్స్ బట్టి. అవునవునవును, నీకు దేన్ని రకరకాలుగా వేసుకోవచ్చు. క్యారెట్, టమాటా, క్యారెట్, ఏమంటారు, క్యాప్సికమ్, అది అది సైడ్ డిష్. ఒరే సైడ్ పెట్టుకో, సైడ్ డిష్ అంటారు. అది సైడ్ డిష్. అది బాయ్. మాతో పాటుగా మీరు కూడా తిన్నారు వచ్చి. మేము తిన్న తర్వాత ఎట్లుందో చెప్తా టేస్ట్. కాకుండా లైట్ అవి ఉప్మానే. ఇవాళ సాటర్డే అయిపోయింది, అందుకే స్పెషల్ ఏం లేదు. ప్లస్ మేము డైట్ మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇలా ఏం నాన్ వెజ్ అవి ఇవి అటు ఎటు పోలేదు. జస్ట్ లైట్ డైట్ అన్నట్టు. అది కూడా ఫార్మాలిటీ కొద్దిగా తినడు తప్ప అసలు తినాలనే ఉద్దేశం కూడా లేదు. అది అంతే. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. రేపు నాన్ వెజ్ తో మళ్ళీ ఒక్కసారి కలుద్దాం. అంటే లాస్ట్ నాన్ వెజ్ వీడియోనే ఇంకా అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ఏం కలుస్తారంటారా? రేపు అయిపోతుంది. అది అంటే మా ఎడిటర్ చాలా స్లోగా ఉన్నారు. స్లో అంటే మరి ఇంత స్లో అనుకోకండి. అంటే 1 వీక్ అవుతుంది, 10 days పడుతుంది. ఓకే, సాత్విక ఛానల్ తప్పకుండా చూడండి. ఓకే, బాయ్.